నమస్కారం. ఇన్సైన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఘనంగా లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ను మార్చాలని డిమాండ్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధర్నా. ఆర్మూర్ బాలికల పాఠశాలలో తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్. ఎంఈఓకు వినతిపత్రం అందజేత. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు. మీడియా సమావేశంలో వెల్లడించిన భీమ్గా సిఐ నవీన్ కుమార్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీలను నెరవేర్చాలని హితవు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేక పార్టీ అని, రైతులను మోసం చేస్తుందని, ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చక తుంగలో తొక్కిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? పక్క రాష్ట్రంలో మీ గురువు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగ పనులు చేపడుతూ 10 లక్షల కోట్ల రిలయన్స్ గ్యాస్ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని, దీంతో 2.5 లక్షల ఉద్యోగాలు మరియు ప్రతి రైతుకు 1 ఎకరానికి అదనంగా 30,000 రూపాయలు లాభం చేకూరుతుందని అన్నారు. నీవు చంద్రబాబు నాయుడు శిష్యుడివై అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి చూపు లేకుంటే కేసీఆర్ శిష్యుడిగా ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో జరగలేదని, సన్నాలకు 500 రూపాయలు ఇస్తానన్న బోనస్ ఇప్పటికీ అందించలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి క్వింటాల్కు 4.5 కిలోలు కడతా తీస్తున్నారని, 2 లక్షల రుణమాఫీ ఇంకా అందించలేక మోసం చేశాడని ప్రజలు గ్రహిస్తున్నారని ఎంపీ అరవింద్ అన్నారు. ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికి తెలిసిందే. కొనుగోలు స్పీడప్ చేయాలి, బోనస్లు ఇవ్వాలి, మబ్బులు పడుతున్నాయి, అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టొద్దు, అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ తీసి బయటపడేసారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకి ఏమాత్రం లాభం కాదు, ఇంకింత నష్టమే అవుతున్నది. ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం. సంచికి 1.5 కిలో తరుగు తీస్తున్నాడు, అంటే దాదాపు 4%. మళ్ళా రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళు ఏం తీస్తారో తెలియదు. కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా. టీఆర్ఎస్ ప్రక్రియనే కొనసాగుతున్నది. రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది. చాలా దురదృష్టకరం. దొడ్డు వడ్లన్నీ ప్రైవేట్ గా అమ్మేసుకున్నారు. చాలా మటుకు సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కుమని మబ్బులు పట్టినా, ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా, వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు. ఇలాంటి వరకు బోనస్ ముచ్చట్లేదు. బోనస్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా, ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గల పెద్దమ్మ తల్లి జాతరలో సునీల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాల్గొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో గల పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ జాతర కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో ముచ్చటించారు. ఆలయానికి వచ్చిన సునీల్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమాన్ని ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఆశ్రమంలో గల వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని విద్యార్థులను లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగిందన్నారు. విద్యార్థులకు కుటుంబ ప్రత్యేకతపై అవగాహన కల్పించడానికి సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. I was broken from a young age, my soul into the mess.
మీ పెద్దవాళ్ళను ఎవరిని కూడా ఆశ్రమ పాలు చేయొద్దని మేము చెప్తున్నాము. మీ టీచర్స్ కూడా చెప్పినట్లు వినాలమ్మా. మీరు చదువే కాదు, వాళ్ళు చెప్పే కథలు అన్నీ కూడా మీరు పాటించుకొని తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలో, అట్లాగే మీ నానమ్మలు తాతమ్మలు ఎట్లా ఉంటున్నారో వాళ్ళని ఎట్లా గౌరవించుకోవాలో అన్నీ నేర్చుకోవాలి. Rajareddy sir, commonly known as Pipes Rajareddy, passed away on 10th August 2024 due to age-related problems. His last rites were conducted in Ankapur village in Armoor Mandal. He was born in Padakkal village. After becoming an industrialist, he took up social services and set up Lalna old age homes where he served the elderly people. ఆర్మూర్ పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ రాజగంగారాం మండల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. రానున్న పరీక్షల దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తదితరులున్నారు. 3 మ్యాథ్ టెస్టులు కంప్లీట్ కావడం జరిగింది. సో మనకి డిసెంబర్ 4th రోజు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది మీకందరూ కూడా మోడల్ క్వశ్చన్ పేపర్స్ వాట్సాప్ పంపడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్స్ తీసేసుకొని పిల్లలందరూ కూడా ప్రాక్టీస్ చేసుకుని ప్రయత్నం చేయండి. అట్లాగే ఎండిఎం సంబంధించింది కూడా పిల్లలకు క్వాలిటీ ఏంటి అందించండి. ఖచ్చితంగా వారిని గుర్తుపెట్టండి. కానీ చాలా బాగుంది. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి పర్యటించి పలు వివాహ వేడుకలకు హాజరై అనంతరం పలువురి నేతలను పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు రఘు మరియు రామచంద్ర నాయక్ బెజ్జోరా లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరిగిన శ్రీనివాస్ కుటుంబీకుల వివాహ వార్షికోత్సవాల్లో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పరిసర ప్రాంతాలను మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మున్ను మాట్లాడుతూ విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో సొంత డబ్బులతో గురుకుల పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నర్సరెడ్డి తదితరులున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వ్యతిరేకిస్తూ ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీతో ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, ప్రభుత్వం నూతన పాలసీలపై తిరిగి ఆలోచించాలని సూచించారు. ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ తన వైఖరి మార్చుకోవాలని, ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దస్తావేజు లేఖర్లు తదితరులున్నారు. ముందు అనుకున్నంతగా ఇక్కడ లాభాలు లేవు, చేస్తున్నాం కాబట్టి ఇదే వ్యాపారంలో ఉండి ఇటు వ్యాపారంలో మేము ప్లాట్లు కొన్నవారితోని ఇటు ఆఫీసర్తోని 2 సైడ్ల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము. ఇది ఒక డేట్ పెట్టి ఎప్పుడైనా సరే ఒక రకమైన పాలసీ, ఒక రూల్ తీసుకొస్తే మేము కూడా ప్లాట్లు కొన్న వారికి ఆ విధంగా మేము వాగ్దానం చేసి చెప్పి ఆ విధంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితే ఉంది. అందరి దృష్టిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకొని సానుకూలంగా స్పందించి సామాన్య మానవులకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, డాక్యుమెంట్ రైటర్స్ కానీ, ఈవెన్ ఆఫీస్లో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటే చాలా బాగుంటుందని మా యొక్క కోరిక. సబ్ రిజిస్టర్ ఇక్కడ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ సమయం అంతా వృధా చేస్తూ సరిగ్గా పని జరగడం లేదని చెప్పేసి మా యొక్క విన్నపం. తక్షణమే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ దీని మీద స్పందించి ఆయనను ఇక్కడికి నుంచి మార్చి సరి అయిన ఆఫీసర్ని పెట్టి ఈ వ్యవస్థ కరెక్ట్ నడిచినట్లు చూడాలి. లేదనుకుంటే మునుముందు ఇంకా కూడా దీన్ని తీవ్రంగా చేస్తూ అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కూడా మేము ప్రత్యేకంగా మార్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సభ్యురాలు సుజాత మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా బాలికల పాఠశాలలో తాను మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నానని, కేవలం ప్రధానోపాధ్యాయులు కక్షపూరితంగా తనను విధుల్లో నుంచి తొలగించిందన్నారు.
అనంతరం సిపిఎం, సిఐటియు వెంకటేష్, ఎల్లయ్య నాయకులు మాట్లాడుతూ తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికురాలిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి చలో ఆర్మూర్కు పిలిపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులున్నారు. వంట ఏదని చెప్పేసి బాసాలు ఇంటికి పెట్టించి పంపించింది. మళ్ళీ తర్వాత తీసుకుని వచ్చి వంట చేసినాం. గవర్నమెంట్ ఏమో నెల నెలకు బిల్లులు ఇయ్యరు. 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఇట్లా ధర్నాలు చేయంగా ఏవో కొన్ని వేస్తున్నారు. ఆ కొన్ని కూడా ఎక్కడ సరిపోతలేవు కూడా. కిరాణా దుకాణాల కట్టాలా, పొడుగుల కడ కట్టనా, కిరాణా చేపల కట్టనా, ఏం తీసుకొచ్చి ఏడుకెళ్ళి బాకీలు తీసుకొచ్చుకుంటా పెట్టాలంటే ఏడుకెళ్ళి పెట్టాలా? హెచ్ఎం హోదాలో అందరినీ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో ఆలోచించుకోవాలని, లేకపోతే మా యొక్క ఉద్యమాన్ని రేపు దశల వారీగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రేపు 15వ తారీఖు నాడు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామను. అదే మాదిరిగా 18వ తారీఖు నాడు మొత్తం మధ్యాహ్న భోజన కార్మికులందరితోటి మన సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ లోపల మరి అధికారులు అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టరు, హెచ్ఎం మరి ఆలోచించి కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నోటీసులు ఇచ్చిన అయిపోయింది. ఈ మేడము ఎలాంటి సమాచారము కార్మికులకు ఇవ్వకుండా, ఎంఆర్ఓకి తెలపకుండా, ఎంఈఓకి తెలపకుండా, కమిషనర్ గారికి తెలపకుండా కార్మికులను తొలగించడము ఇది పూర్తిగా చట్టవిరుద్ధము. మేము సిఐటిగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. రానున్న కాలంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాము. పనిలోకి తీసుకోకపోతే నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మొండివాయి గారు నశించాలి, ఆమెను ఉడక విధుల నుంచి తొలగించాలని సిఐటిగా డిమాండ్ చేస్తాం. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నింబాచల కొండపై శ్రీవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహుని ఆయుధ శ్రేష్టమైన చక్రస్వాముల వారిచే కొండ ప్రదక్షిణము నిర్వహించారు. ఉత్సవ యాగ సంరక్షణ కొరకు శ్రీచక్ర స్వాముల వారిచే లింబాద్రి కొండ ప్రదక్షిణము జరిపారు. ఈ గిరి ప్రదక్షిణ ఏడాదిలో ఒక్కసారే ద్వాదశి రోజున నిర్వహిస్తారు. శ్రీచక్ర స్వాముల వారిని పల్లకీలో పుష్పాలంకృతులను చేసి మంగళ వాయిద్యాలు, మేళ తాళముల మధ్య భగవంతుని సంకీర్తనలతో భక్తజనులు వెంటరాగా గిరి ప్రదక్షిణ గావించారు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నృసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండకు ప్రదక్షిణం చేసేందుకు వచ్చిన భక్తుల జీవితం ధన్యం. మనోభిష్టములను స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు. గిరి ప్రదక్షిణ సందర్భంగా కొండ గోవింద నామస్మరణతో పులకించిపోయింది. జరిగే లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు భీమ్గల్ సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ మహేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భక్తులు విలువైన వస్తువులను, ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని, కొత్త వారితో జాగ్రత్త వహించి దర్శనం సమయంలో క్యూ లైన్ పాటించాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ కనిపించినా దగ్గరలో ఉన్న పోలీసు వారికి సమాచారం అందించాలని ఈ జాతర సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కొంచెం సమయం అటు ఓపికతో భక్తులు దర్శనం చేసుకోవాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ కనిపించిన దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బందికి సమాచారం ఇలాంటి అయిన తర్వాత ఇంకా ఎలాంటి సందర్భం ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సమస్య అనేది అక్కడ కనపడుతుంది. పర్టికులర్గా స్టేషన్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ నెంబర్, అలాగే ఎస్ఐ 8116598666 సిఐగా నా నెంబర్ 81125659855865 నా నెంబర్ డైరెక్ట్గా ఇమీడియట్గా స్పందిస్తాం. పెట్రోలింగ్ పార్టీస్ భీమ్గల్ పట్టణంలో నూతన పోస్టాఫీస్ బిల్డింగ్ మంజూరు చేయించిన ఎంపీ అరవింద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
భీమ్గల్ పట్టణ మున్సిపాలిటీలో సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన కమిటీ వారు ఇచ్చిన సొంత ల్యాండ్లో పోస్టాఫీస్ బిల్డింగ్ మంజూరు చేయించిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యాల చిత్రపటాలకు సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు గంగాదాస్, కార్యదర్శి మోహన్, క్యాషియర్ నరేష్, నవీన్, నర్సయ్య మరియు బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్, నర్సయ్య, సంధ్యారాజు, మధు, దయ, ప్రవీణ్, వెంకటేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దానికి సొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇది రిజిస్ట్రేషన్ చేసి కూడా దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మధు యాష్కి గారు ఉన్నప్పుడు ఎంపీగా వారికి కూడా ఇవ్వడం జరిగింది రిఫరెండం. వారితో కూడా అప్పుడు శాంక్షన్ చేయలేకపోయారు. దాదాపు 10 సంవత్సరాలుగా కూడా కవిత బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఉన్నారు. వారికి కూడా వీడీసీ తరఫున రిఫరెండం ఇవ్వడం జరిగింది. వారు కూడా కేటాయించలేరు. ఎన్నోసార్లు మనం వీడీసీ నుంచి కానీ ప్రజల తరఫు నుంచి అడగడం జరిగింది. కానీ ఈరోజు మన వీడీసీ తరఫున మన శివాశోక్ గారు కానీ మన వీడీసీ సభ్యులు మన వీళ్ళందరూ సభ్యులు అడగగానే ఎంపీ గారు స్పందించి వెంటనే ప్రత్యేక చర్య తీసుకొని ఈ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గారిని దగ్గరికి సపరేట్గా దీని విషయమై శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్ గురించి ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని అడగగానే శాంక్షన్ చేసినందుకు ఎంపీ అరవింద్ గారికి మరియు సెంట్రల్ మినిస్టర్ జ్యోతి ఆదిత్య సింధే గారికి మరియు నరేంద్ర మోడీకి సర్వసమాజ్ కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని అమలు చేసి జీవనభృతి అందివ్వాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారని, చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు సరైన పని లేక కార్మికుల్లా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం రైతులను కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగన్న తదితరులు ఉన్నారు. మేజర్గా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులే 80% మొత్తం పేదల్లో కూడా వీళ్ళే ఎక్కువ శాతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నోరు లేని మూగజీవులకు వ్యవసాయ కార్మికులను ఆదుకునే విషయంలో మేము ఏఐపీకేఎంఎస్ గా ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని ఇప్పటికే మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే అన్ని గ్రామాలలో కూడా వ్యవసాయ కార్మికులు కూడా ఈ పోరాటానికి ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా డిసెంబర్ 2వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వ్యవసాయ కార్మికులకు వృత్తి కోసం, ఉపాధి కోసం, వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ కోసం కూడా జిల్లా కలెక్టర్ ముట్టడి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి కూడా పెద్ద ఎత్తున కార్మికులు, వ్యవసాయ కార్మికులు కూడా ఈ పిలుపులో భాగంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 17న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే మతోన్మాద సదస్సు విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జిల్లా కేంద్రంలో జరిగే మతోన్మాద వ్యతిరేక సదస్సు విజయవంతం చేయాలని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. కులం, మతం, రాజకీయం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ పార్టీ నాయకులకు ఈ సదస్సు ఒక గుణపాఠం అవుతుందన్నారు. దేశంలో ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ పాలనలో వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయారని చెప్పారు. మతోన్మాద రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్య శివాజీ, బాలయ్య, అబ్దుల్, వెంకటేష్ తదితరులున్నారు. కాబట్టి ఇట్లా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదను ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పి కుట్ర చేస్తూ ఉంది. యావత్ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వేలం చేస్తూ ఉంది. ఈ విధంగా రైతు, కార్మిక, విద్యార్థి విభజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. అట్లాగే మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. కాబట్టి కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు, భావోద్వేగాలు రెచ్చగొడతా ఉంది. కులం, మతం, ప్రాంతీయమైనటువంటి భేదాలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి.
కాబట్టి వీటన్నిటిని కూడా అర్థం చేసుకొని ఈ మతోన్మాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనాలని చెప్పి మేము కాంగ్రెస్ నాయకుడు కుందారపు శ్రీనివాస్ వాళ్ళ నాన్న అంత్యక్రియల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. పాల్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుందారపు శ్రీనివాస్ వాళ్ళ నాన్న అనారోగ్యంతో మరణించారు. ఈరోజు జరిగిన అంత్యక్రియల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఘనంగా లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు, గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ను మార్చాలని డిమాండ్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధర్నా. ఆర్మూర్ బాలికల పాఠశాలలో తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్. ఎంఈఓకు వినతి పత్రం అందజేత. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు. మీడియా సమావేశంలో వెల్లడించిన భీమ్గా సిఐ నవీన్ కుమార్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీలను నెరవేర్చాలని హితవు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.